హాయ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? దిస్ ఇస్ సంధ్య. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చిన్నూస్ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాము. ఇది వచ్చేసి నా ఈవినింగ్ వ్లాగ్ అన్నమాట. ఈవినింగ్ టైంలో చిన్నుని స్కూల్ నుండి ఇంటికైతే తీసుకొని వచ్చేసాను. ఇక చిన్ను అన్నాడు, మమ్మీ మనకేమైనా చేయు స్నాక్స్ తినడానికి అని చెప్పేసి. అంటే సరే అని చెప్పేసి ఇక్కడ మక్క గారెలు అయితే చేస్తున్నాను. మొన్న మా ఆయన మార్కెట్ కి వెళ్ళినప్పుడు కంకులు అయితే కొనుక్కొచ్చారు. చాలా తక్కువనే కంకులు కొనుక్కొచ్చారు. ఒక 4 అలా కొనుక్కొచ్చారు. ఇక పిండి కూడా చాలా తక్కువనే అయింది గ్రైండర్ పట్టిన తర్వాత మక్కల్ని. ఇక మక్కలన్నీ కూడా ఒలవడం కంప్లీట్ అయిపోయిన తర్వాత మిక్సీ బౌల్లో పోసేసుకొని అందులోనే ఒక చిన్న ఉల్లిగడ్డ, ఎల్లిపాయలు, పచ్చిమిర్చి, జీలకర్ర ఇవన్నీ వేసి మంచిగా గ్రైండర్ అయితే పట్టేసాను. ఇక గ్రైండర్ పట్టడం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక కొంచెం పసుపు, అలాగే టేస్ట్కి తగినంత ఉప్పు, అలాగే కొంచెం కొత్తిమీర ఇవన్నీ వేసి కలిపి ఇక మంచిగా గారెల్లాగా ఒత్తేసుకొని వేడి చేసుకున్న ఆయిల్లో వేసేసుకోవడమే. మక్క గారెలు చేయడం కంప్లీట్ అయిపోయిన తర్వాత చిన్నుకి, అమ్ములకి ఇద్దరికి కూడా నెబులైజర్ అయితే పెట్టేశాను. పిల్లలకు చాలా అంటే చాలా దగ్గుంది, అలాగే ఫుల్ ఫీవర్ వస్తుంది. అందుకని చెప్పేసి నెబులైజర్ అయితే ప్రతిరోజు ఒక 3 టైమ్స్ అలా పెడుతున్నాను నేను. ఇక చిన్ను అయితే స్కూల్కి వెళ్తాడు కాబట్టి మధ్యాహ్నం అయితే ఏం పెట్టను, వచ్చిన తర్వాతనే. అమ్ముల తల్లికైతే ఖచ్చితంగా 3 టైమ్స్ అలా పెడుతూ ఉంటాను నెబులైజర్. దాంతో కొంచెం రిలీఫ్ ఉంటుంది అనమాట ముక్కు. ఇక అలాగే ఓమదండలు కూడా కట్టాను పిల్లలిద్దరికీ కూడా. అయితే నాకు తెలిసిన ఒక అమ్మ ఉంటే చెప్పిందనమాట, ఓమదండలు కడితే దగ్గు రాదు అని చెప్పేసి చెప్తే సరే అని చెప్పేసి ఇక ఓమదండలు అయితే కట్టాను. ఓమదండలు కట్టడం వలన దగ్గు రాదు, ఓమ స్మెల్కే దగ్గు రాదు అని చెప్పేసి చెప్తూ ఉంటారు. అందుకని చెప్పేసి ఓమదండలు అయితే కట్టేశాను. ఇక ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. ఈరోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి నేను దోశలు అయితే చేస్తున్నాను. పల్లి చట్నీ చేశాను. ఇక ఇక్కడ వచ్చేసి దోశలు చేస్తున్నాను. పిల్లలకు పల్లి చట్నీ పెడితే ఇంకా ఎక్కువ దగ్గొచ్చేస్తుంది అని చెప్పేసి పైన దోశ పైన కొంచెం లైట్గా కారం అయితే చల్లి ఇచ్చేసాను. పిల్లలిద్దరికి ఇచ్చిన తర్వాత నేను ఇక్కడ టిఫిన్ అయితే చేస్తున్నాను అన్నమాట. మేమైతే మా ఇంట్లో పల్లి చట్నీనే ఎక్కువ తింటాము. దోశలకి కాంబినేషన్ పల్లి చట్నీనే, అలాగే ఇడ్లీకి కూడా పల్లి చట్నీయే, అలాగే పెసరట్టుకి కూడా పల్లి చట్నీయే. చాలా అంటే చాలా ఇష్టం నాకైతే పల్లి చట్నీ. అలాగే పిల్లలకి కూడా చాలా అంటే చాలా ఇష్టం అన్నమాట. వేరే ఏమైనా చట్నీ చేసినా సరే అస్సలు అంటే అస్సలు తినరు పిల్లలు. ఇక ఓన్లీ పల్లి చట్నీ చేస్తే మాత్రమే తింటారు. ఇక ఇప్పుడు దగ్గులేస్తుంది కదా, పల్లి చట్నీ వేయకపోతే రోజు యుద్ధమే అవుతుంది ఇంట్లో అయితే. ఒక్కొక్కరికైతే చాలా అంటే చాలా బోర్ కొడుతుంది ప్రతిరోజు పల్లి చట్నీనైనా అని చెప్పేసి. మాకైతే అసలు ఏం బోర్ కొట్టదనమాట. టమాటా పల్లీలు 2 కలిపి కూడా చట్నీ చేసేసుకోవచ్చు, అలాగే పల్లీలు పుట్నాలు కలిపి కూడా చట్నీ చేసేసుకోవచ్చు. కానీ మాకైతే ఒక పల్లి చట్నీ ఉంటే చాలా అనిపిస్తుంది మాకైతే. ఇక ఇక్కడ వచ్చేసి పిల్లలైతే వట్టిదే తింటున్నారనమాట. చెప్పాను కదా పిల్లలిద్దరికి కూడా చట్నీ వేయలేదు అని చెప్పేసి. పొద్దున్నే పిల్లలిద్దరికి కూడా స్నానం అయితే చేపించేశాను. ఇక ఇది వచ్చేసి ఈవినింగ్ టైంలో అన్నమాట. ఇంట్లో పని అంతా కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక ఇక్కడ వచ్చేసి బోళ్ళ పని అయితే పెట్టేసుకున్నాను. టిఫిన్స్ చేస్తే మాత్రం ఖచ్చితంగా ప్రతిరోజు 3 సార్లు బోళ్ళు తోమాల్సి ఉంటుంది అనమాట. ఇక నేను ప్రతిరోజు ఒక 3 సార్లు అయితే బోళ్ళు అయితే తోమేస్తాను. ఎప్పటికప్పుడు బోళ్ళు తోముకుంటేనే కొంచెం మనసుకి ప్రశాంతంగా ఉంటదనమాట. ఇక బోళ్ళు సింక్‌లో ఉంటే అస్సలు అంటే అస్సలు నిద్రనే పట్టదు. ఇక ఇక్కడ వచ్చేసి నేను బోళ్ళు అయితే తోముతున్నాను కదా, పిల్లలిద్దరు కూడా ఒకటే గొడవ పెట్టేసుకుంటున్నారు. ఇద్దరు కొట్టుకోవడం. నాకు కావాలి అంటే నాకు కావాలి దోమల బ్యాటు అని చెప్పేసి కొట్టుకుంటున్నారు. నేనైతే ప్రతిరోజు నైట్ బోళ్ళన్నీ తోమేసి కిచెన్ దగ్గర ప్లాట్‌ఫామ్ అంతా కూడా మంచిగా నీట్‌గా కడిగేసి ఇక పడుకుంటాననమాట. తెల్లారేసరికి మంచిగా నీట్‌గా కనిపించాలి కిచెన్ ప్లాట్‌ఫామ్ వచ్చేసి. సింకులో అయితే ఏం బోళ్ళు ఉండొద్దనమాట తెల్లారేసరికి. నాకైతే ఇక అదే అలవాటయిపోయింది. అలా చేస్తేనే నాకు తొందరగా పనైతే తీరిపోతది. లేదంటే చాలా అంటే చాలా లేట్ అవుతది. అందులో మా చిన్ను ఇంకా లేట్ అనమాట తినడం. ప్రతిరోజు వాడికి తిను తిను అని చెప్పేసి స్కూలుకి వెళ్ళేటప్పుడు ప్రతిరోజు తినిపించాలన్నమాట. ఇక పిల్లలతోనైతే చాలా అంటే చాలా కష్టం. అంటే ఈ పనులన్నీ చేయడం ఒక ఎత్తయితే పిల్లలకు తినిపించడం ఇంకో ఎత్తయితుందనమాట. అందులో మా చిన్ను స్పెషల్ అనమాట, నంబర్ 1. నోట్లో అన్నం పెట్టి తిను చిన్ను, తిను చిన్ను ఇదే పననమాట. నా నోటికైతే అసలు రికామే ఉండదు. తిను తిను అని చెప్పేసి నేను ఒరుతూనే ఉంటాను. వాడు చేసేది వాడు చేస్తూనే ఉంటాడనమాట. మెల్లగా నిదానంగా ఇప్పుడు బుక్క పెడితే కొంచెం సేపు అయిన తర్వాత మింగుతాడు మెల్లగా. ఇక్కడొచ్చేసి పిల్లలిద్దరు కూడా కొట్టుకున్నారు. ఇక చిప్స్ అయితే పెట్టేశాను. వాళ్ళని ఊకుంచాలి కదా, అందుకని చెప్పేసి చిప్స్ అయితే పెట్టేశాను ఇద్దరికీ కూడా. ఇక చిప్స్ అయితే తిని మళ్ళీ ఆడుకున్నారనమాట. వీళ్ళిద్దరు ఎప్పుడు ఆడుకుంటారో తెలవదు.
ఎప్పుడు కొట్టుకుంటారో తెలవదు. అసలు ఒక్కొక్కసారి మంచిగుంటారు. ఒక్కొక్కసారి ఇక కొట్టుకోవడం స్టార్ట్ చేస్తారు. మా ఇంట్లో పిల్లలనే కాదు అందరి ఇళ్లలో ఇలానే ఉంటారు. కానీ నాకు అప్పుడప్పుడు ఒక డౌట్ అయితే వస్తా ఉంటది. మా ఇంట్లోనే ఇలా ఉంటారా? లేకపోతే అందరి ఇళ్లలో ఇట్లనే ఉంటారా పిల్లలు అనేసి అయితే అనిపిస్తా ఉంటది. చాలా మంది షార్ట్ వీడియోస్ కి అయితే మంచిగా సపోర్ట్ చేస్తున్నారు. అలాగే లాంగ్ వీడియోస్ కి కూడా సపోర్ట్ అందించండి. మీ సపోర్ట్ అయితే ఖచ్చితంగా కావాలి నాకైతే. ఇక మన ఛానల్‌లో వచ్చేసి 35,000 అయితే ఉన్నారనమాట సబ్స్క్రైబర్స్ వచ్చేసి. కానీ అసలు వ్యూసే వెళ్ళడం లేదు. మరి ఎందుకో ఏమో అర్థం కావట్లేదు. నేనేమైనా మిస్టేక్ చేస్తున్నానా అనేదైతే నాకు అర్థం కావట్లేదు. ఎవరికైనా తెలిసి ఉంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి తప్పకుండా. నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి 3 ఇయర్స్ అలా అవుతుంది. ఇక ఈ 3 ఇయర్స్‌లో నేను పడ్డ కష్టం అయితే అంతా ఇంత కాదులేండి. వీడియోస్ షూట్ చేయడం, ఎడిటింగ్ చేయడం చాలా అంటే చాలా కష్టం. ఇది చాలా సింపుల్ అని చెప్పేసి నేను ఇందులోకైతే దిగాను కానీ ఇక దిగిన తర్వాతనే అర్థమైంది ఇది చాలా అంటే చాలా హార్డ్ అని చెప్పేసి. ఇక ఎంత హార్డ్ వర్క్ అయినా చేసుకోవచ్చు కానీ మెంటల్ టార్చర్ అనమాట దీనివల్ల. అసలు ఏ వీడియో పెడితే వ్యూస్ వస్తాయి ఇదే టెన్షన్ ఉంటదనమాట. 24 అవర్స్ మనం వీడియో అప్లోడ్ చేయగానే ఏ వీడియోకి ఎంత వ్యూస్ వచ్చాయి, ఏ వీడియోకి ఎంత వ్యూస్ వచ్చాయి ఇదే ఉంటదనమాట మైండ్‌లో. చాలా అంటే చాలా కష్టం యూట్యూబ్ ఛానల్ రన్ చేయడం. నాకైతే ఇప్పుడు అనిపిస్తుంది. నేను ఛానల్ పెట్టుకున్న తర్వాత మా ఫ్రెండ్ అయితే అనింది, "నేను కూడా ఛానల్ పెట్టుకుంటానే" అని చెప్పేసి అంటే, "సరే పెట్టుకోవే" అని చెప్పేసి చెప్పాను. తనకి కూడా మా ఫ్రెండ్‌కి. ఇక తనిప్పుడు ఏమంటుందంటే, "నేను అనవసరంగా ఛానల్ పెట్టుకున్నానే నాకు మెంటల్ టార్చర్ ఎక్కువైపోతుంది" అని చెప్పేసి చెప్తా ఉందనమాట. తనకి కూడా ఒక పాప, ఒక బాబు. ఇక ఇంట్లోనే ఉంటూ యూట్యూబ్ ఛానల్ పెట్టుకుంటే బెటర్ ఉంటది గదా! ఇంట్లో నుంచే సంపాదించుకోవచ్చు డబ్బులు అని చెప్పేసి తను కూడా స్టార్ట్ చేసింది. తనకు కూడా అర్థమైపోయింది. ఇక ఇప్పుడు అప్పుడప్పుడు ఫోన్ చేసి అంటా ఉంటది. అనవసరంగా స్ట్రెస్ తీసుకుంటున్నా నేను అనవసరంగా పెట్టుకున్న ఛానల్‌ని అని చెప్పేసి చెప్తా ఉంటదనమాట. అంత ఈజీ అయితే కాదు ఛానల్‌ని రన్ చేయడం. యూట్యూబ్ ఛానల్ ఎలా క్రియేట్ చేయాలి, అలాగే వీడియోస్ ఎలా షూట్ చేయాలి, ఎలా వీడియోలు అప్‌లోడ్ చేయాలి, షార్ట్ వీడియోస్ ఎలా చేయాలి, లాంగ్ వీడియోస్ ఎలా చేయాలి, థంబ్‌నెయిల్స్ ఎలా చేయాలి, వాటిని ఎట్లా అప్‌లోడ్ చేయాలి, ఇదంతా చాలా అంటే చాలా కష్టం ఉంటదనమాట. ఇక అదంతా ఒక ఎత్తయితే మళ్ళీ మానిటైజేషన్ అయిన తర్వాత ఆ ప్రాసెస్ అంతా అదొక ఎత్తనమాట. ఈ కష్టమంతా పక్కన పెడితే ఇక మంది మాటలు సూటిపోటి మాటలైతే మామూలుగుండయనమాట. గల్లపిల్ల వీడియోస్ తీస్తుందట. అదేం రోగం వీడియోలు తీసుకుంటే గల్లబెట్టుడు, ఎవలెవలో చూస్తారట. అవసరమా అవన్నీ చేసుడు అని చెప్పేసి చెప్తా ఉంటారనమాట. వాళ్ళన్నదే గాక ఇంట్లోళ్ళకి పోయి గూడా చెప్తారు. ఇంట్లోళ్ళతోని గూడా తిట్టిపిస్తారనమాట. ఇలాంటివి అయితే చాలా అంటే చాలా ఫేస్ చేసిన నేనైతే ఇప్పుడు కూడా చెప్తున్నా యూట్యూబ్ స్టార్ట్ చేసుకొని ఇంట్లోనే ఉంటూ ఇది ఒక జాబ్ లాగా అనుకొని నేను స్టార్ట్ చేశాను యూట్యూబ్ ఛానల్. కానీ చాలా అంటే చాలా కష్టం అన్నమాట. ఒక క్రియేటర్ బాధ ఇంకొక క్రియేటర్‌కి అర్థమవుతుంది. ఇక చూసే వాళ్ళకైతే ఇదేముందిలే చాలా ఈజీ వీడియోస్ తీసి అప్లోడ్ చేయడం అని చెప్పేసి అంటూ ఉంటారు. కానీ దీని వెనక కష్టం చాలా అంటే చాలా ఉంటది. మెంటల్ టార్చర్ అన్నమాట ఇదొచ్చేసి. ఇక మీ అందరికి అర్థమైందనే అనుకుంటున్నాను నేను. ఛానల్ క్రియేట్ చేసుకొని వీడియోస్ అప్లోడ్ చేయడం, మందితోని మాటలు పడడం, అలాగే మెంటల్ స్ట్రెస్, మెంటల్ టెన్షన్స్ ఇవన్నీ అనుభవించే బదులు ఏదైనా ఒక జాబ్ చూసుకొని వెళ్తే బాగుండు అనిపిస్తది అప్పుడప్పుడు. నా సబ్స్క్రైబర్స్ అందరికీ ఒక విన్నపం లాంగ్ వీడియోస్‌ని కూడా సపోర్ట్ చేయండబ్బా! ఉంటాను మరి.